గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని పీసీసీ డెలిగేట్ మెంబర్ చిన్నస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం అరకులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు పాచిపెంట చిన్నస్వామి. నేటికి 10 రోజుల నుండి ఐటీడీఏ పాడేరు వద్ద గిరిజన గురుకుల ఉపాధ్యాయులు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపడుతున్నారు. వారి నిరాహార దీక్షకు అరకు కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇదే సందర్భంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వము గిరిజన గురుకుల ఉపాధ్యాయులకు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని, గిరిజన విద్యార్థులకు నష్టం చేకూర్చకుండా గిరిజన గురుకుల ఉపాధ్యాయులకు తక్షణమే వారి విధుల్లోకి వెళ్ళి న్యాయం చేయడానికి చర్యలు చేపట్టాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. గిరిజన సంక్షేమము, గిరిజన గురుకులాలు నిర్వీర్యం చేయడానికే కుట్ర పన్నుతుంది కూటమి రాష్ట్ర ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ నుండి భావిస్తున్నాము. ఇచ్చిన మాట తప్పి అన్ని వర్గాల వారికి కూటమి రాష్ట్ర ప్రభుత్వం అభ్యపెట్టింది. వాళ్ళ విజయం కోసం, వాళ్ళ రాజకీయం కోసం ప్రతి ఒక్క కార్మిక శాఖకు సుమారు 64 శాఖలు ఉన్నాయి. ఆ శాఖలన్నిటికీ కూడా మేము అధికారంలో వస్తే మీకు అన్ని న్యాయం చేస్తాం, హామీని అమలు చేస్తామన్నారు. అది శుద్ధ శూన్యమే. మభ్యపెట్టి వారికి ఇప్పుడు చాలా అన్యాయం చేస్తుంది. గిరిజన విద్యార్థులు విద్యకి దూరం అవుతున్నారు. ఉపాధ్యాయులు నిరాదీక్ష చేపట్టడం వలన తక్షణమే వారికి జనరల్ డిఎస్ లో కలుపుతున్నటువంటి 1200 పోస్టుల్ని అది విరమించుకుని న్యాయం చేయాలి. వాళ్ళకి సిఆర్టీలుగా పరిగణించాలి. సుమారు 15 సంవత్సరాల నుండి వాళ్ళు అదే వృత్తిని నమ్ముకుని చాలని మీరు ఇచ్చే జీతాలకి పనిచేస్తున్నారు. వారు చేసే పని కూడా చాలా ఎక్కువ. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా గురుకులాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు సేవ అందిస్తున్నారు. దాన్ని మీరు తక్షణమే న్యాయపరమైనటువంటి డిమాండ్లు వారికి కావాల్సింది 2024 పిఆర్సీ ప్రకారం వారికి సమాన పనికి సమాన వేతనము 26,000 కల్పించాలనేది. అదేవిధంగా క్యాజువల్ లీవ్ వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు ఎటువంటి చాలని జీతం 9,500 నుండి 14,000 వరకు ఇవ్వడం చాలా దుర్మార్గం. వాళ్ళు 18 గంటలు సుమారుగా 24 గంటలు పర్యవేక్షణలో ఉన్నాయి. గురుకుల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారికి తక్షణమే న్యాయం చేయాలనేది అరకు కాంగ్రెస్ కమిటీ నుండి డిమాండ్ చేస్తున్నాం. వారికి న్యాయమైన కోరికలను తక్షణమే ఐటీడీఏ పిఓ గారు, కలెక్టర్ గారు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 4 ఐఏఎస్ అధికారులు ఉన్నారు. కానీ ఇక్కడ పర్యవేక్షణ లోపం అనేది కూడా భావిస్తున్నాం. 10 రోజులైతున్న వాళ్ళు అక్కడ టెంట్ వేసి నిరాదీక్ష చేస్తుంటే కనీసం వారికి స్పందన కరువు లేకపోవడము, ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గిరిజన నాయకులు కూడా కన్నెత్తి చూడకపోవడము చాలా దుర్మార్గము. వాళ్ళ అధికారం రావడం కోసం అభ్యపెట్టారు అన్ని వర్గాల వారికి. మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే అది చేస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ఇటు అందరికీ మోసం చేసినటువంటిది ఇది కూటమి ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. తక్షణమే వారికి వెంటనే న్యాయం చేయాలి. వారి యొక్క న్యాయమైన కోరికలను నెరవేర్చాలి, సిఆర్టీలుగా పరిగణించాలనేది కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.